ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు తన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, విడవని దేవుడు మన యేసయ్య, ఎడబాయిని దేవుడు మన యేసయ్య. ఇంకా ఎవరు లేరు నాకు, నేను అనాథని అని నువ్వు అనుకుంటున్న ఈ వేళలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేనున్నాను, నేను విడవను, ఎడబాయను అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక అనేక శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో అందరూ నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ దగ్గరికి ఎవరు రాకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను విడవను అనాథులుగా. ఎందుకంటే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆదరించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, అందరు నిన్ను విడిచిపెట్టేశారేమో, అందరూ నిన్ను హేళన చేసి మాట్లాడుతున్నారేమో, నువ్వు అనాథవి, నువ్వు దిక్కులేని వాడివి, నువ్వు ఒంటరివి అని నువ్వు అంటున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరివి కాదు, ఒంటరి వాడే 1000 మంది అవుతారని సెలవిచ్చినట్టుగా అనాథులను దేవుడు ఆదరించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి, మిమ్మల్ని బలపరిచి, దేవుని కృపచేత ప్రభు నిన్ను నింపి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలోనైనా నీ ఆదరణకరమైన నీ మాటల ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. వాగ్దానం చేస్తున్నావు తండ్రి, మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును. అవును ప్రభువా, అందరూ విడిచిపెట్టి వచ్చేస్తాండ్రి, అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు. అయ్యా, విడిచిన నువ్వు విడవని దేవుడవు, ఎడబాయని దేవుడవు తండ్రి. అందరూ ప్రభువా, నువ్వు అనాథవు, నువ్వు ఎవరు లేరు, నీకు దిక్కు లేదు, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకపో అని అంటున్నాయి తండ్రి. వేళల్లో అనేక మాటలు ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. మా యొద్దకు వచ్చి నాయనా నువ్వు సెలవిస్తూ మీ యొద్దకు వస్తాను అంటున్నావు ప్రభా. అయ్యా, మీరు మా దగ్గరికి వస్తే ఎంత సంతోషము తండ్రి. అయ్యా, మీరు ఆశీర్వదించి, మీరు దీవించి, మీరు బలపరిచే దేవుడు గనక ఈ వాగ్దానం ఇట్టిన వారి జీవితంలో ప్రభా ఎవరు లేరు అనుకుంటున్నారేమో, కానీ ప్రభా బలవంతుడవు, గొప్పవాడు, సర్వశక్తి గల దేవుడు నువ్వు ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను ఆశీర్వదించండి, మీరు తోడై ఉండండి, విడవక ఎడబాయక నీ కృపతో దర్శించి, బలపరిచి, దీవించి, మీరు వచ్చిన ఆయన మీరు ఆదరించి, బలపరిచి, ధైర్యం కలిగజేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.